కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. కొండయ్య పొండి, మీ రాజ్యం మీరే ఏలుకోండి, నా పని అయిపోయింది, నేను పోతపో అంటూ తన అసంతృప్తిని వెళ్ళగక్కారు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి. ఈ జీవన్ రెడ్డి ఏదైతే ఉన్నారో పార్టీ అధిష్టానంపై కొన్ని రోజులుగా చాలా అసంతృప్తిగా ఉన్నారు. బహిరంగంగానే అధిష్టానంపై నిప్పులు కక్కారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటనలో జీవన్ రెడ్డి వ్యవహరించిన తీరు టాక్ ఆఫ్ ద స్టేట్ గా మారిపోయింది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఏఐసీసీపై ఆగ్రహంతో అసహనంతో రగిలిపోతున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచి ఆయన అసహనం కట్టలు తెంచుకుంది. కట్టర్ కాంగ్రెస్ నేత అయిన తనను తొక్కేయడానికే సంజయ్ ను పార్టీలో చేర్చుకున్నారని మండిపడ్డారు జీవన్ రెడ్డి. సమయం దొరికినప్పుడల్లా సంజయ్ పై సెటర్లు వేస్తున్నారాయన. సంజయ్ది గల్లీ రేంజ్ అని, తనది సీఎం రేంజ్ అంటూ కామెంట్ చేశారు మాజీ మంత్రి. జగిత్యాలకు వెళ్లిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు షాక్ ఇచ్చారు జీవన్ రెడ్డి. ప్రజా సమస్యలపై వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాను, ఇదిగో తీసుకోండని లెటర్ మంత్రి చేతిలో పెట్టారు జీవన్ రెడ్డి. శాండ్ స్టాక్ పాయింట్ లేకపోతే ఏదైతున్నదో మొత్తం దొంగలందరూ టిప్పర్లకి ఏదైతుందో ఇది ప్రభుత్వం కట్టుకొని మొత్తం ఇసుక రవాణా చేస్తున్నారు. స్టాక్ పాయింట్ శాంక్షన్ కావాలి. మరి లాస్ట్ వన్ ఇస్ నో స్టాక్ పాయింట్ ఎట్లా స్టాక్ పాయింట్ ఏ ట్రేడింగ్. జీవన్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారని గ్రహించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయనను ఆలింగనం చేసుకోబోయారు. కానీ జీవన్ రెడ్డి మాత్రం దూరం తనను తాకితే నేరమన్నట్టు పక్కకు జరిగారు. మీకు దండం అనేశారు. కలెక్టరేట్ లో జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. మీ పని మీరు, మా పని అయిపోయి మా పార్టీ అయిపోయింది. రాజ్యం వేలుండి వెనుక. మరోవైపు జీవన్ రెడ్డి తీరుపై పొంగులేటి అనుచరులు మండిపడ్డారు. మంత్రిని పట్టుకొని ఏంటి బాబు, అంతే కదా బాబు అంటూ జీవన్ రెడ్డి సంబోధించడం సరికాదన్నారు కాంగ్రెస్ నేతలు.